మంగళగిరి నగరంలోని ఐబిఎన్ భవన్ ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కృష్ణకిషోర్ మీడియాతో మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో కుంచాల కృష్ణకిషోర్తో పాటు మీనిగా ఆంజనేయులు, నక్కా నాగరాజు, కొరగంటి రాజేష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఆధారాలు లేకుండా కంప్లైంట్లు పెడుతున్నటువంటి కొంతమంది వ్యక్తుల గురించి ఈరోజు చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మంగళగిరిలో యథేచ్ఛగా అక్రమ కట్టడాలు జరుగుతున్నటువంటి ఈ విషయంలో మా దగ్గరికి గత 3 సంవత్సరాల నుంచి కంప్లైంట్ పెడతా ఉన్నాం. ఎందుకంటే అక్రమంగా సిఆర్డిఏ పర్మిషన్ లేకుండా ప్రైమ్ వెంచర్స్, ఇదిగోండి, దీనికి సిఆర్డిఏ పర్మిషన్ లేదు. ఈ పర్మిషన్ లేకుండా విల్లాస్ కడతా ఉన్నారు. ఈ విల్లాస్కి రోడ్డు లేదు. ఈ రోడ్డు లేకపోవటం మూలాన దొంగ డాక్యుమెంట్లు సృష్టించి ఆ దొంగ డాక్యుమెంట్ల ద్వారా గత 2014లో పర్మిషన్ తెచ్చుకున్నారు. అది మధ్యలో రద్దు చేయడం జరిగింది. కానీ ఆ రద్దు చేసినా కూడా దాని మీద యథాస్థితిగా అతను విల్లాస్ కడతానే ఉన్నారు. ప్రజలను మోసం చేసి విల్లాస్ అమ్ముకుంటున్నారు. ఒక్కొక్క విల్లా వచ్చి 1,50,00,000. కొనుక్కున్న వాళ్ళు ఏమైపోతారనేది అర్థం కాకుండా ఉంది. అతని పేరేందంటే పోతినేని శ్రీనివాసరావు. పోతినేని శ్రీనివాసరావు ఇలాంటి దుర్మార్గమైన పనులు చేయటంలో దిట్ట. ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో ఎంతోమంది ఆస్తులు కబ్జాలు చేసినటువంటి వ్యక్తి పోతినేని శ్రీనివాసరావు. ఈ రోజున ల్యాండ్ లేకుండా కబ్జాలు చేస్తూ దానికి దొంగ డాక్యుమెంట్లు తయారు చేస్తూ ఈ రోజున ఇదిగోండి దొంగ డాక్యుమెంట్ తయారు చేశారండి. ఇదిగోండి అతని పేరుతో సహా ఇచ్చారు సర్టిఫికెట్. పోతినేని శ్రీనివాసరావు పేరుతో ఇదిగో దొంగ డాక్యుమెంట్ తయారు చేశాడని వాళ్ళ అధికారులు ఇచ్చిన సర్టిఫికెట్ ఇది. ఈ సర్టిఫికెట్ అడ్డం పెట్టుకొని సిఆర్డిఏలో దొంగ పర్మిషన్ తెచ్చాడు. ప్రైమ్ వెంచర్స్, ప్రైమ్ గ్రాండర్ అని లక్ష్మీ నరసింహస్వామి కాలనీ, మంగళగిరి బైపాస్ రోడ్డు కాలనీ పక్కన ప్రైమ్ గ్రాండర్ వెంచర్స్ అని దాదాపుగా 100 కోట్ల పైన ప్రాజెక్ట్ నడుపుతూ ఉన్నాడు. దానికి సిఆర్డిఏ పర్మిషన్ గతంలో దొంగ కాగితాలు పెట్టి పర్మిషన్ తెచ్చాడు. ఆ పర్మిషన్ రద్దు అయిపోయినా కూడా దాన్ని యథేచ్ఛగా కట్టుకుంటా ఉన్నాడు. ఈ రోజున మంగళగిరిలో అతను చేసిన అరాచకాలు మాత్రం చాలా ఉన్నాయి. నేను చెప్పేది ఏంటంటే ఆ ప్రైమ్ వెంచర్ మీద ఎంక్వైరీ ఎందుకు వెయ్యట్లేదు? మాకు కావాల్సింది ఎంక్వైరీ. ప్రైమ్ వెంచర్స్కి ల్యాండ్కి డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా? మీరు అధికారులు, మేము చెప్తున్నామండి, మేము అధికారులు దాని మీద ఎంక్వైరీ చేసి ఆ డాక్యుమెంట్లు మొత్తం వెరిఫికేషన్ చేయండి. వాళ్ళ సర్వే రిపోర్ట్లు ఏమున్నాయో చూడండి. చూసి అతను కనుక కరెక్ట్గా ఉంటే అది యథాస్థితి మీరు కంప్లైంట్ వెనక్కి తీసుకోండి. అదే కనుక లేకపోతే అది సీజ్ చేయండి. ఎందుకంటే ఒక్కొక్క 1,50,00,000 పెట్టి అది పేదవాళ్ళు కొనుక్కున్న వాళ్ళు రేపొద్దున మళ్ళీ మీ దగ్గరికే వస్తారు. అయ్యా మాకు రోడ్డు లేకుండా అమ్మాడు, అతను చేసిన ప్రాజెక్టులన్నీ రోడ్లు లేకుండా ఉండే ప్రాజెక్టులే. అందుకని ఈ నా ఒక్క విన్నపం ఏంటంటే పేదవాళ్ళని దోచుకునేటువంటి పోతినేని శ్రీనివాసరావుని ముందు ఇమీడియట్లీగా ఎంక్వైరీ చేసి అతన్ని అరెస్ట్ చేయండి ముందు. ఎందుకంటే అతను చాలా దుర్మార్గమైన వ్యక్తి. ఈరోజు కూడా ఒక ప్రెస్లో ఏదో చెప్పడం జరిగింది, ఆధారాలు లేకుండా ఇదిగోండి అక్రమ కట్టడాలని చెప్పేసి ఒక అతనికి చెప్పి పేపర్లో వేపిస్తాను, వాడిని బెదిరించాలని చెప్పేసి ఆలోచనతో అతను ఆక్రమణ చేసే సైటు, ఆ ఆక్రమణ చేయడం సైటు అతని వల్ల కాక మున్సిపాలిటీ ఆఫీసులోకి వెళ్ళి ఏమంటే కంప్లైంట్లు పెడుతున్న మున్సిపాలిటీ వాళ్ళు ఏంటంటే నీ కాగితాలే దొంగ కాగితాలు, నీ కంప్లైంట్ మేము తీసుకోమని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్తే అతను ఏంటంటే అయ్యా నీ కాగితాలకి కరెక్ట్గా లేవు, మీ కాగితాలు కరెక్ట్గా లేవు, ఇదిగో నీకు ఆల్రెడీ నోటీసులు ఇచ్చున్నాం, నీ దొంగ కాగితాలు పట్టుకుని నువ్వు తిరుగుతున్నావు, ఈ కాగితాలు ఫేక్ కాగితాలు, మీరు మా దగ్గరకు రావాల్సినంత అవసరం లేదు, మీరు ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి అన్నదానికి అతను ఏంటంటే మా మాటలు పట్టించుకోవట్లేదని ప్రజల్ని మభ్యపుచ్చుతూ ఉన్నాడు. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే
అధికారులకి మీ ద్వారా ఇతని మీద ఎంక్వైరీ చేసి ఈ ల్యాండ్ గ్రాబింగ్ చేసినటువంటి పోతినేని శ్రీనివాసం మీద మీరు తగిన చర్య తీసుకోవాలని, అదేవిధంగా ఇతను మంగళగిరిలో దోచుకున్న ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇప్పించాలని మా యొక్క కోరిక. మా విన్నపం ఏంటంటే దయచేసి ఆ ప్రైమ్ వెంచర్ని ఏదైతే సిఆర్డిఏ పర్మిషన్ రద్దు అయిపోయిన దాన్ని, అసలు ఉందా లేదా ముందు ఆ రద్దు అయిపోయిన దాన్ని క్లోజ్ చేయాల్సిందిగా, ఆ పర్మిషన్ రద్దుని సీజ్ చేయండి. అది సీజ్ చేస్తే ప్రజలు కొంచెం ఆలోచించుకుంటారు. ఆ కొనుక్కున్న వాళ్ళు కూడా ఎవరైతే పర్మిషన్ లేకుండా ఆ ప్లాట్లు కొనుక్కున్నారో ఆ ప్లాట్ల వాళ్ళకి కూడా విన్నవించుకుంటున్నాను. మీరు 1,50,00,000 పెట్టి మీరు ప్లాట్ కొనుక్కుంటున్నారు. మీరు ఒక్కసారి దయచేసి మీరు డబ్బులు పెట్టి కొనుక్కున్న వాళ్ళు మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆ ప్లాట్లకి పర్మిషన్ ఉందా లేదా మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ పర్మిషన్ లేకపోతే మీ డబ్బులు వెనక్కి తీసుకోండి. ఎందుకంటే ఇది పర్మిషన్ లేకుండా కడుతున్న ప్లాట్లు. దయచేసి మేము చెబుతున్నాను, దీన్ని మాత్రం మీరు పరిగణన తీసుకొని ఎంక్వైరీ చేసి వీళ్ళకి సిఆర్డిఏ పర్మిషన్ వాళ్ళకి కూడా మేము మా యొక్క విన్నపం ఏంటంటే వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సి కోరుకుంటా ఉంది. అధికారులు కూడా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటే అతను పలుకుబడి ఉపయోగించి వాళ్ళని బెదిరించడం జరుగుతూ ఉంది. మాదొక్క ఆలోచన ఏంటంటే ఎవరైనా భయపడాల్సినంత అవసరం లేదని. అతనేం పెద్ద ఈ విఐపీ ఏం కాదు. అతను సాదాసీదా మనిషి. గతంలో మున్సిపాలిటీలో జనన మరణాలు రాసుకొని పనిచేసిన అతను ఈ రోజున దాదాపుగా 500-600 కోట్లు సంపాదించాడంటే